ఒడిశా కళాకారుడు మహాశివరాత్రి సందర్భంగా రంగురంగుల చాక్ పీస్లతో చిన్న శివాలయాన్ని సృష్టించాడు. మినీ శివాలయం రూపొందించటానికి 15 రోజుల సమయం పట్టిందని, ఈ కళ ద్వారా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఏడులాగే ఈ మహాశివరాత్రికి కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒడిశాకు చెందిన ఎల్ ఈశ్వర్రావు 384 చాక్పీస్లతో ఉపయోగించి సూక్ష్మ శివ మందిరాన్ని రూపొందించారు. అచ్చు శివాలయానికి వెళితే కలిగే అనుభూతి కలిగేలా. మినీ శివాలయంలో ద్వారం వద్ద సింహాలు అలాగే నంది, 3 దేవతల విగ్రహాలు శివుడు, పార్వతి, గంగమ్మ తల్లి, గణేష్, కుమారస్వామి ఉంచారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలోని జట్నీ గ్రామానికి చెందిన ఎల్ ఈశ్వర్రావు ప్రముఖ సూక్ష్మ కళాకారుడు. ఆయన గత కొన్నేళ్లుగా సందర్భం ఏదైనా తన సూక్ష్మ కళానైపుణ్యాన్ని చూపుతూ ఉంటారు. నమస్కారం, నా పేరు ఎల్ ఈశ్వర్రావు. నేను ఒక సూక్ష్మ కళాకారుని. ఒడిశా జట్నీ ఖుర్దా జిల్లాలో ఉంటాను. ప్రతి ఏడాది శివరాత్రిలాగా ఈ ఏడాది కూడా శివరాత్రి కోసం నేను ఒక కలర్ చాక్ పీసులతో ఒక శివ మందిరం నిర్మించాను. దీనికి టోటల్ కలర్ చాక్ పీసులు 324 చాక్ పీసులు పట్టాయి. అలాగే 21 పెప్పర్ స్టిక్స్ కూడా యూజ్ చేశాను. మీరు ఇప్పుడు చూస్తున్న శివ మందిరం, దీని హైట్ అవుతుంది 7 ఇంచీలు, దీని వెడల్పు 5 ఇంచీలు. ఈ మందిరం శివ మందిరం మనం బయట ఒక శివ మందిరంకి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే అనమాట. అలాగే చేశాను నేను. అంటే మందిరంకి ఎంట్రన్స్ 2 సింహాలు, దాని ద్వారపాలకులు, నంది, బుంగి, ఆ లోన శివలింగం, ప్లస్ మందిరం పార్శ్వమూర్తి గణేష్, కార్తీక్, పార్వతి, ఇంకా పాదకం బయట రావడానికి ఒక ముసలి గుర్ర, ఇంకా ఆ మందిరం మీద 4 సింహాలు ప్లస్ కలశం, ఇవన్నీ కూడా టోటల్ చాక్ పీస్తో చేశాను. అంటే ఇంకా మనకి 1/2 సెంటీమీటర్ బొమ్మలు ప్లస్ 1 ఇంచి బొమ్మలు కూడా చాక్ పీస్తో తయారు చేసి ఉంచినవి. మొత్తంగా 25 బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు ఈ టోటల్ మందిరంలో ఉన్నాయి. ప్లస్ నవగ్రహాలు కూడా మన మందిరికి ఎంట్రన్స్ అంటే తలుపుకి ఎంట్రన్స్ అంటే ద్వారం మీద ఉంటాయి నవగ్రహాలు, అవి కూడా మనం చేసున్నాం. ప్లస్ ఈ టోటల్ పనిచేయడం నాకు 15 రోజులు పట్టింది. ప్లస్ నేను నా ఈ కళ ద్వారా ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు చూస్తున్నారు మందిరం చుట్టూ నేను మట్టి లింగాలు చేసి పెట్టినాను. 108 మట్టి లింగాలు. ఇవి కూడా కేవలం అంటే 1.5 ఇంచీలు మట్టి లింగాలు 108 చేసి మందిరం సడించినాను.